బాడీ రెడీగా ఉంటే మనసుని ఏమి చేయలేదు. కానీ మనసు రెడీగా ఉంటే బాడీని ఏదైనా చేయగలదు. అన్నం లేకుండా కష్టపెట్టగలదు. కంటనీరు కార్చేలాగా చేయగలదు. బాడీకి గాయం చేసుకునేలాగా చేయగలదు. ప్రేమించిన వాళ్ళకి ఈ శరీరాన్ని అప్పగించేలాగా చేయగలదు. ఏదైనా చేయగలదు. మనసు మాత్రం నిర్ణయించుకుంటే పక్కా బాడీని పాడు చేస్తది. బాడీ నిర్ణయించుకుంటే మనసుని మాత్రం పాడు చేయలేదు. మనసులో ఉండాలి. ఏం చేయాలన్నా, ఎలా చేయాలన్నా మనసులో ఫీలింగ్ ఉంటున్నప్పుడు అది బాడీకి అపాయం తెచ్చుతుంది. కొన్ని మంచి కూడా చేస్తాయి. అందంగా రెడీ అయ్యేలాగా, అందంగా మేకప్ అయ్యేలాగా, అందంగా డ్రెస్ ఏసుకునేలాగా ఇలా కూడా మంచివి కూడా చేస్తాయి. లావుగా ఉన్నవాళ్ళు సన్నపడేలాగా, సన్నగా ఉన్నవాళ్ళు లావు పడేలాగా, సిక్స్ ప్యాక్స్ ఏసేలాగా ఇది కూడా చేయొచ్చు. కానీ ఏదైనా మనసు పడినప్పుడే సాధ్యమవుతుంది. మనసు బాగున్నప్పుడే సాధ్యమవుతుంది. నువ్వు నీ మనసును నువ్వు నీ మనసు చెప్పినట్టు నీ బాడీని ఎలా మార్చావో నువ్వే తెలుసుకో. నీ బాడీని పాడు చేసుకున్నావా? లేదా నీ బాడీని మంచిగా చేసుకున్నావా? నీ మనసు ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ కోసమే. అందంగా రెడీ అవ్వటానికైనా, లేకపోతే వాళ్ళు బాధ పెడుతున్నారని బాడీకి గాయం చేసుకోవటమైనా, ఏదైనా ప్రేమించిన వాళ్ళ కోసమే చేస్తావు. సో, ప్రేమించిన వాళ్ళ కోసం నిన్ను నువ్వు అందంగా మలుచుకో. అంతేకానీ ఉన్నదాన్ని పాడు చేసుకోకు. ఇదంతా దేవుడిచ్చిన వరం. దేవుడిచ్చిన ప్రసాదం. ఎన్నో జన్మలెత్తిన తర్వాత లాస్ట్‌కి మనిషి జన్మ ఎత్తుతారు. ఆ మనిషి జన్మలో కొంతమందికి కాళ్ళుండవు, కళ్ళుండవు. కొంతమందికి ఏదేదో లోపాలుంటాయి. నీకు ఏ లోపం లేదు. ఏ లోపం లేనప్పుడు ఎవరి గురించో లోపం లోపం వచ్చేలాగా ఏదేదో చేసుకొని, ఏదేదో తీసేసుకొని బాడీని పాడు చేసుకోవటం ఎందుకు? బాడీని బాగు చేసుకొని ఉన్నన్నాళ్ళు హ్యాపీగా బ్రతుకు. ఇది కాకపోతే ఇంకొకటొస్తది. ఇంకొకరొస్తారు లైఫ్‌లోకి. అంతేకానీ ఎవరి కోసమో పాడు చేసుకొని జీవితాన్ని త్వరగా ముగించేసుకోకు.